కూడా ఇచ్చేసలేము. ఇక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా ముందున్న లిస్టు కూడా ఇవ్వాలి. ఆ లిస్టుతో పాటు ఇప్పుడు గ్రామ సభలో జరిగిన లిస్ట్ ఏదైతుందో అది యాడ్ చేసి అందరికీ రైతు భరోసా ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, మరి అదేవిధంగా ఇళ్ళ 5 లక్షల రూపాయలు ఇళ్ళ కోసం ఇవ్వాలి. మరి ఈ 4 స్కీమ్లు ఏమవుతుందో ఆ స్కీమ్లు పార్టీలకు అతీతంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఎట్లయితే ఇచ్చిందో అట్లనే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అట్లనే ఇష్టం కూడా ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరితోని దేశీయాలు లేకుండా అందరినీ పేదవాళ్ళందరినీ గుర్తించి ముందు పేదవాళ్ళకి లబ్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను మరి నాకు సంబంధించిన నాయకులందరూ ప్రయత్నం చేస్తారు. అట్లనే వేరే పార్టీ నాయకులు ఇప్పుడు పదవులు ఉన్నాడు, ఇప్పుడు విష్ణు ఉన్నాడు, కలుపుకొని పోతాం. విష్ణు మాకు వ్యతిరేకం చేశాడు, విష్ణును దూరం పెట్టేది అనేది ఉద్యోగంలో ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు రాజకీయాలు చేసుకుంటూ దూరం చేసుకుంటూ దాని తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం అందరం కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం.